పన్నీర్ మరియు టోఫు ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి చాలా మంచిది అంటే ఈ వీడియోలో మనం చూద్దాం. బరువు తగ్గడంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారాల గురించి చర్చ జరిగినప్పుడు పన్నీర్ మరియు టోఫు విజేతలుగా నిలుస్తాయి. ఆరోగ్య స్పృహ కలిగిన వ్యక్తులు తమ బరువు తగ్గించే ఆహారంలో వీటిలో దేన్నైనా ఒకదాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ అద్భుతమైన రుచికరమైన ఆహారాలు గట్ ఆరోగ్యానికి చాలా మంచివి. అవి సులభంగా జీర్ణమవుతాయి, ఫైబర్లతో నిండి ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన ఆహారంలో అవసరమైన ప్రతి దాన్ని ఇవి కలిగి ఉంటాయి. కానీ మనం వాటిని పరస్పరం మార్చుకోగలమా? ఈ రెండు ఆహార పదార్థాల మధ్య తేడా ఏంటి? ఏది ఆరోగ్యకరమైంది అంటే పన్నీర్ పాలను నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆమ్ల పదార్థంతో పెరుగు చేసి ఆపై వాటిని పాల విరుగుడు నుంచి వేరు చేయడానికి వాటిని వడికట్టడం ద్వారా తయారు చేయడం జరుగుతుంది. పన్నీర్లో ప్రోటీన్, కాల్షియం మరియు భాస్వరం పుష్కలంగా ఉన్నాయి. ఇది వారి ఆహారంలో ఎక్కువ పాలను జోడించాలి అనుకునే వారికి పోషకమైన ఎంపిక. పన్నీర్ అధిక ప్రోటీన్ ఆహారం. 100 గ్రాములకి 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం, అలాగే రోగ నిరోధక పనితీరుకు మరియు అసంతృప్తిని నిర్వహించడానికి ప్రోటీన్ అనేది అవసరం. ఇది కాల్షియం యొక్క మంచి మూలం. 100 గ్రాములకు సుమారు 208 మిల్లీగ్రాములు వడ్డిస్తారు. బలమైన ఎముకలు, దంతాలు, అలాగే కండరాల పనితీరు మరియు నరాల ప్రసారానికి కాల్షియం ముఖ్యమైనది. ఇది కొవ్వులో సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఇది అధికంగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు దోహదం చేస్తుంది. అయినప్పటికీ మొత్తం పాలతో తయారు చేయబడిన సాంప్రదాయ పన్నీర్ కంటే తక్కువ కొవ్వు పాలు లేదా తక్కువ కొవ్వు పాలతో తయారు చేయబడిన పన్నీర్ తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. ఇక దీంట్లో క్యాలరీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బరువు తగ్గించే ప్రణాళికలలో ముఖ్యమైన విభాగం. పన్నీర్ క్యాలరీ దట్టమైంది. 100 గ్రాములకి 265 క్యాలరీలు వడ్డిస్తారు. బరువు పెరగాలని లేదా క్యాలరీలు తీసుకోవడం పెంచాలని చూస్తున్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి లేదా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది అనువైంది కాదు. టోఫు బీన్ పెరుగు అని కూడా పిలుస్తారు. ఇది సోయా పాలను గడ్డకట్టడం మరియు ఫలితంగా వచ్చే పెరుగులను బ్లాక్లుగా నొక్కడం ద్వారా తయారు చేయబడిన సోయా ఆధారిత ఆహారం. ఇది శాకాహారం మరియు శాకాహారి వంటలలో ఒక ప్రసిద్ధ పదార్థం. దాని బహుముఖ ప్రజ్ఞ మరియు ఇతర పదార్థాల నుండి రుచులను గ్రహించే సామర్థ్యానికి విలువైంది. టోఫులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి మరియు వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉంటాయి. ఇది జంతువుల ఉత్పత్తులకు పోషకమైన మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయంగా మారుతుంది. పన్నీర్ లాగా టోఫు ప్రోటీన్ యొక్క మంచి మూలం. ప్రతి 100 గ్రాములకు దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయినప్పటికీ పన్నీర్తో పోలిస్తే టోఫు ప్రోటీన్లో తక్కువగా ఉంటుంది. జంతు ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించడానికి లేదా మొక్కల ఆధారిత ఆహార పదార్థాల వినియోగాన్ని పెంచాలని చూస్తున్న వ్యక్తులకు ఇది సరైన ఎంపికనే చెప్పుకోవచ్చు. టోఫు తరచుగా కాల్షియంతో బలపరచబడుతుంది. 100 గ్రాముల సేవకు సుమారుగా 350 గ్రాముల మిల్లీగ్రాములు అందిస్తుంది. ఇది శాకాహారి లేదా పాల రహిత ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు టోఫును కాల్షియం యొక్క అద్భుతమైన మూలంగా చేస్తుంది. ఇది సంతృప్త కొవ్వులో తక్కువగా ఉంటుంది మరియు గుండె ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది వారి కొలెస్ట్రాల్ స్థాయిలు లేదా హృదయ ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఎంపిక. టోఫులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాములకు 70 క్యాలరీలు ఉంటాయి. ఇది వారి బరువును నిర్వహించడానికి లేదా క్యాలరీలు తీసుకోవడం తగ్గించాలి అని చూస్తున్న వ్యక్తులకు ఇది సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా పన్నీర్ మరియు టోఫును పోల్చినప్పుడు వ్యక్తిగత ఆహార ప్రాధాన్యతలు, పోషకాహార అవసరాలు మరియు ఆరోగ్య లక్ష్యాలు పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. పన్నీర్ మరియు టోఫు రెండూ సమతుల్య ఆహారంలో భాగంగా ఉంటాయి మరియు ప్రోటీన్, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అయినప్పటికీ సంతృప్త కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గించాలని చూస్తున్న వారికి టోఫు మంచి ఎంపిక. అయితే పాల ఉత్పత్తులను బాగా తట్టుకునే మరియు వారి కాల్షియం తీసుకోవడం పెంచాలి అనుకునే వ్యక్తులకు పన్నీర్ మరింత అనుకూలంగా ఉంటుంది. పన్నీర్ మరియు టోఫు రెండింటితో సహా వివిధ రకాల ప్రోటీన్ మూలాలు జోడించడం వల్ల తగిన పోషకాహారాన్ని నిర్ధారించడంలో మరియు మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.